ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ పిల్లని వీళ్ళు కనలేదు, కన్నవాళ్ళు లేరు, దత్త తీసుకుని ఆస్తి పంచారు. రేపెలాగూ గాయత్రత్తయ్య జాడని తెలుసుకుని తనని తీసుకునొస్తారు. అయినా సరే ఆస్తిలో సగం గాయత్రి పాప పేరు మీదే ఉండనిస్తామన్నారు కదా. రేయ్, మీకింకా అర్థం కాలేదా? ముక్కు మొహం తెలియని పిల్లకి పావు లీటర్ పాలిచ్చినందుకు ప్రేమను పెంచుకున్న నైని దత్తత తీసుకుని తన బిడ్డగాని చూసుకుందామనుకుంది. అంతవరకు బానే ఉంది. అయితే రేపు గాయత్రక్క ఇంటికొచ్చిన ఆస్తి మాత్రం శాస్త్రిగారి మనవరాలి పేరిటే ఉండటం ఎందుకు అని, అదేదో చెల్లెలి కూతురైనా ఉలూచి పేరు మీద రాస్తే బాగుపడతారు కదా అని తన ఉద్దేశం. అర్థమైందా? బాగా అర్థమైంది అత్తయ్య. ఇది మా చెల్లి సొంత ఆలోచన కాదని. మేం ఫిట్టింగ్ పెట్టామని అనుకోకు పెద్ద మరదలా. మీ చెల్లెల్లాగా ఆస్తుల గురించి ఆలోచించడం మా వల్ల కాదు. ఇది మాత్రం నిజమని నేను కూడా చెప్పగలను. మా ఆయనకంత తెలివి లేదులే. ఏయ్, నేను మూర్ఖున్నానా? ఆహా, మీ మంచితనాన్ని చెప్తున్నానండి. చివరి మాట అంటే ఏంటో అనుకున్నాను. మొదటి నుంచి ఒక్కటే మాట, డబ్బు, ఆస్తి, వాటా. ఇదే కదా. సుమనా, నీదంతా వృధా ప్రయాస. ఎవరు ఎక్కడి నుంచి రారు. తలరాతలో రాసిపెట్టినట్టుగానే రాకపోకలుంటాయి. ఉన్నవాళ్లే లేనివాళ్లు, లేనివాళ్లు అనుకున్నవాళ్లు ఇంతకు ముందు ఉన్నవాళ్లే. ఏడమ్మక్క, అసలే సుమ్మి మాటలు అర్థం కావట్లేదంటే నువ్వు తికమకగా మాట్లాడి మాకు తిక్క పట్టిస్తావా? డమ్మక్క చెప్పేదంట్లో సత్యముంది. గ్రహించే శక్తి మనకుండాలి. అక్క, లైట్స్ అన్ని ఆఫ్ చేసి గార్డెన్లో లైట్స్ 2 ఆన్ చేసే. నేనంటే మీకంత ఏవగింపుగా ఉందా? నా మాటల్లో అర్థం లేదా? లేకపోతే నా కూతురు బతుక్కే అర్థం ఉండదనా? సుమనా, అలా మాట్లాడకం. చిన్న పిల్లని ఇలాంటి విషయాల్లోకి దయచేసి లాగొద్దు. మరి నేనన్నదానికి మీరేమంటారు బావుగారు? బదులుగా రాసివ్వడము, రాయనని చెప్పడము ఏదో ఒకటి చెప్పండి విశాల్. ఇలా మాట్లాడుతూ పోతే అర్ధరాత్రవుతుంది. నైని, ఏదో ఒకటి స్పష్టంగా చెప్పేస్తే మమ్మల్ని కూడా ఇక్కడే తిష్ట వేసేలా ఉన్నారని సుమన హేళన చేయకుండా ఉంటుంది. నేను తనకి సమాధానం ఇవ్వడం లేదంటేనే ఏదో ఒకటి చేసి సమాధానపరిచే ఆలోచన లేదని అర్థం డమ్మక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.